మెదక్ ఎంపీ స్థానం తనకే కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీరయ్య యాదవ్ కోరారు. పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు తీసుకోలేదని వివరించారు. తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఉస్మాన్, అఖిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర సంక్రాంతి ఇంకా వచ్చే ఉగాది పండుగలు కూడా ఈ యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను గత 23 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి కేంద్రంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా తెలంగాణ భావజాలానికి వ్యాప్తి కోసం నేను పనిచేయడం జరిగింది. నేను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఎలాంటి రాజకీయ పదవులు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ ఇంకే పదవులు కానీ పొందలేదు. అయినను కేసీఆర్ గారి నాయకత్వానికి ఇప్పటికీ కట్టుబడి ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయానికి ఆర్నిశలు కృషి చేయడం జరిగింది. అన్ని వర్గాలను కూడగట్టి ఆయన విజయానికి గత ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నా వంతుగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి కేంద్రంలో ఆనాడు పిడికెడి మందిని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. నాతో పాటు పాల్గొన్న రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఉస్మాన్ కూడా 2001 నుంచి పనిచేయడం జరిగింది. విద్యార్థి నాయకుడు అఖిల్, నరేషు, వీళ్ళందరూ కూడా కొంతమంది విద్యార్థులు ఆనాడు 10th లో ఉన్న విద్యార్థులు కూడా మేము పాఠాలు చెప్పడం. ఏం పాఠాలు చెప్పినామంటే, తెలంగాణ ఎవరి కోసము, తెలంగాణ ఎందుకోసము, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది తెలంగాణ సమాజానికి అనేది భావజాలాన్ని ఈ జిల్లాలో కాలు గజ్జగట్టి ఊరూరునా తిరగడం జరిగింది. ఆనాడు కడుపులు ఎండబెట్టుకొని నానా కష్టాలు పడడం జరిగింది. మాకున్న వనరులు అంటే డబ్బులు కానీ, మా వయస్సును కానీ, మా శక్తిని కానీ, మా చెమట సుక్కలు కానీ, మా రక్తాన్ని కానీ త్యాగం చేయడం జరిగింది. అయినప్పటికీ మేమేనాడు అధిష్టానానికి ఇది అయితేనే కాదని మేము అలిగిండొచ్చు, అలిగితే అప్పుడప్పుడు అలగొచ్చు. తండ్రి మీద కొడుకు అలుగుతాడు, ఇంటి యజమాని మీద అలిగినప్పుడు అలుగుతాడు. అలగడం మేము పెద్ద పార్టీకి ఏ మాత్రం ద్రోహం చేయలే. ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. చాలా వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. ఉద్యమంలో ఉన్నోళ్ళు, లేనోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా రాజకీయ పదవులు పొందిరు. ఇప్పటికైనా మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం. మాలాంటి ఉద్యమకారులకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను మొన్న మెదక్ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిని, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం కూడా మీకు మేము మళ్ళీ అందిస్తాం. నేను అన్ని విధాలుగా అర్హత ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, అంతకుముందు దళిత బహుజనుల ఉద్యమంలో ఉన్నా, సెక్యులరిజం ఉన్నప్పుడు సెక్యులర్ శక్తులతో పనిచేసిన, సారా వ్యతిరేక ఉద్యమంలో జర్నలిస్టులతోటి పాల్గొన్నా, కార్మిక సమస్యల మీద కూడా పోరాటం చేసిన, అన్ని భిన్న వర్గాలు, భిన్న అభిప్రాయాలు, భిన్న వర్గాలతో నేను కలిసి పనిచేసిన. ఈ రోజులలో అర్హత ఏందని డబ్బు అనేది ఒకటి అనుకుంటున్నారు. అది కాదు. డబ్బు అనేది ఏనాటికి
ప్రాధాన్యత కాదు. దానివల్ల కొన్ని సౌకర్యాలు రావచ్చు, కొన్ని ఇంకేమైనా రావచ్చు, కానీ అలా అనుకుంటే ఈ దేశానికి టాటానో బిర్లానో ఆదానో అంబానో ప్రధాని అయ్యేవాడు. ఇక్కడ అత్యధిక ధనవంతుడు అయినటువంటి మేఘా కృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరో ముఖ్యమంత్రి అయ్యేవారు. ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులను ఎన్నుకుంటారు తప్ప డబ్బులు అనేది ఒక పార్ట్. డబ్బులు ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని విప్లవాలు కాలేదు, చరిత్రను మార్చలేదు. అందుకే మెదక్ పార్లమెంటుకు ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. అంతటా ఓడిపోయినప్పుడు గత ప్రధాని పూర్వ ప్రధాని ఇందిరాగాంధీని ఇక్కడ 1980లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించి ప్రధానిని చేసిన ఘనత మెదక్ జిల్లా ప్రజలకు ఉంది. నాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జాతీయ అధినేత కేసీఆర్ గారిని కోరుతున్నా. అలాగే ఈ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాకు మద్దతు ఇవ్వాలి. ఇందులో ఎలాంటి పెద్దరికమో ఎలాంటి అహంభావం పెట్టుకోవద్దు. ఎవరైతే పార్టీ నిర్మాణం చేసిరో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే తన్నులు తిన్నారో, ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో, ఎవరైతే జైల్లోకి పోయినరో, ఎవరైతే పార్టీ నిర్మాణంలో ఉన్నారో, ఎవరైతే మంచి చెడ్డలు ఉన్నారో వాళ్ళు వస్తేనే పార్టీకి లాభం అవుతుంది. ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు పునాది రాయి ఎక్కడున్నది, మూలరాయి ఎక్కడున్నది, కంకర ఎక్కడున్నాయి, బుడిగలు ఎక్కడున్నాయి, లేకపోతే సిమెంట్ ఎక్కడుంది, ఏడ పెద్ద వాసం పెట్టిరు, ఏడ పెద్ద దూలం పెట్టిరు, ఏడ పెద్ద రాయి పెట్టిరు అనేది నిర్మాణంలో ఉన్న లెక్క తెలుస్తుంది. అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ కార్యకర్తలు అటుకులు బుక్కిర్రా, ఆకలితోటి ఉన్నారా, ఎవరెవరు ఏం త్యాగాలు చేసిరు అనేది నాకు స్పష్టంగా తెలుసు. అందుకోసం ఇప్పుడు ఓడిపోయినప్పటికీ నేను పార్టీ బలహీనంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అలాగే ముఖ్యమంత్రి గారి ఈ జిల్లాలో మరి 7 సీట్ల గాను 6 పార్లమెంటరీ స్థానాలు గెలిచింది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం ఒక మెదకు, నారాయణఖేడ్ అలాగే ఈ 3 సీట్లే వాళ్ళు మరి మెదకు, నారాయణఖేడ్, ఆందోళ్ 10కి 7 సీట్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కూడా మెదక్ నుంచి బీఆర్ఎస్ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు, గెలిచిన ఎమ్మెల్యే మా చింతా ప్రభాకర్ గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్న మైపాల్ రెడ్డి గారు, గెలిచిన మైపాల్ రెడ్డి గారు, సునీత మేడం గారు, అలాగే ఓడిపోయిన పద్మా దేవేందర్ రెడ్డి గారు, అలాగే హరీష్ రావు గారు, మా ముఖ్యమంత్రి మొన్నటి వరకు పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వీరందరూ, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మరి పార్లమెంటేరియన్, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే గారు, వారందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలి. నేను పేద వర్గాల నుంచి వచ్చిన, నేను హాస్టల్ బోర్డర్ను, నేను పురుగుల అన్నం తిని మరి హాస్టల్ పోరాటం విద్యార్థి దశ నుంచి వచ్చిన కాబట్టి నేను ఒకవేళ పార్లమెంట్ మెంబర్ని అయితే పార్టీకి లాభము, ప్రజలకు లాభము, కార్యకర్తలకు లాభము, మరి అన్ని వర్గాలు కూడా సంతోషపడతాయి అనేది నేను భావిస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లోని వందలాది అభిమానులు ఉన్నారు, లక్షలాది అభిమానులు నాకున్నారు అన్ని వర్గాల నుంచి. నాకు టికెట్ ఇచ్చినట్లయితే గెలుపు సునాయాసంగా ఉంటుందని నేను భావిస్తున్నా. మరి ఇప్పటికైనా నేను నా వివరాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చాలా కేసులు ఎదుర్కొన్నా, మొన్నటి వరకు నేను కేసులు ఎదుర్కొన్నా. ఓ కేసులో 3 నెలల జైలు కూడా ఫైన్ కట్టి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఇక నాకంటే మరి ఎక్కువ మరి కష్టపడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నేను వెల్కమ్ చేస్తున్నా. నేను కష్టపడ్డా, నేను బాధపడ్డా, నేను నష్టపోయినా కాబట్టి నాకు మెదక్ పార్లమెంట్ సీటును ఇవ్వాల్సిందిగా మరి కేసీఆర్ గారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో బీసీలకు తక్కువ దాదాపు 45 నుంచి 50 లక్షల మంది అతిపెద్ద ముద్రాజు గొల్ల కుటుంబం ఈక్వల్ సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గం గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇచ్చి దాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల పైన మరి ఓటర్లు ఉంటే 8 లక్షల ఓటర్లు బీసీలు ఉన్నారు. దాన్ని కూడా గమనికలోకి తీసుకోవాలి. అత్యధిక సంఖ్యలో మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు.
మరి వీళ్ళందరికీ కూడా గమనిక తీసుకొని వీళ్ళందరి మద్దతు కూడా నాకు పెద్ద ఎత్తున ఉంటుంది. నాకు పార్లమెంటు సీటును మరొకసారి పరిశీలించాల్సిందిగా మరి బీఆర్ఎస్ అధినేత మా కేసీఆర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారిని, అలాగే మొన్నటి వరకు ఈ జిల్లాలో మరి మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన హరీష్ రావు గారిని, అలాగే గెలుపొందిన ఎమ్మెల్యేలను మరి ఎంపీలను అందరిని విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తలు కూడా గ్రూపులుగా కాకుండా ఈగోలు పెట్టుకోకుండా నేను కష్టపడ్డా కాబట్టి నాకు అర్హత ఉంది కాబట్టి కష్టపడ్డోనికి, పంట వేసినోనికి, పంట వండించినోనికి, పండ్ల చెట్టు పెట్టినప్పుడు పండ్లు అయినప్పుడు ఆ పెట్టినోనికి హక్కు ఎట్లుంటుందో నాకు కూడా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నాకు రైట్ ఉంది, నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పార్లమెంటుకు మరి నన్ను పంపించాల్సిందిగా బీఆర్ఎస్ను మరొకసారి వేడుకుంటున్నా. మెదక్ నియోజకవర్గంలో లోక్సభలోని ప్రజలందరూ కూడా నన్ను ఒక ఉద్యమకారిని, ఒక పార్టీ వ్యక్తిని కాకుండా నేను ప్రజల సమస్యలు తెలిసినోని, నేను పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులము ఈ కులము ఆ పార్టీ అని కాకుండా అందరికి ఎల్లప్పుడూ అంబులెన్స్ 104, 108, 108 అంబులెన్స్ లాగా అందరికి అందుబాటులో ఉంటా. ముఖ్యంగా మీడియా సోదరుల యొక్క సమస్యలను కూడా నేను మరి తీర్చడానికి ముందడుగులు ఉంటా. నిజానికి మీడియా ఏదైతే ఉందో మీడియాకు వాళ్ళు చాలా వరకు మీడియా సంస్థలు సరైన వేతనాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఏవైతే పట్టాలు, ఏవైతే ఇళ్ల జాగాలు ఉన్నాయో వాటిని కూడా నేను పరిష్కారం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా. మరి తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం ఇయ్యలేని పరిస్థితులు ఉంటే ఎంపీ ల్యాడ్స్ డబ్బులు పెట్టాన నేను జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరి వాళ్ళకు మంజూరు చేయిస్తానని సందర్భంగా కొత్త సంవత్సరం ఆరంభంలో హామీస్తూ మీరందరూ కూడా నా టికెట్కు రావడానికి కోసం, టికెట్ వచ్చినాక గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై భారత్, జై